పెన్షన్‌ల వెరిఫికేషన్‌కి సంబంధించి మీకు గత వీడియోలో ప్రొసీడింగ్స్ అయితే చూపించాను కదా! ఒక నియోజకవర్గానికి సంబంధించి. సేమ్ అదే నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. అందులో కొన్ని పెన్షన్‌లు ఇనెలిజిబుల్ అయ్యాయి. కొన్ని ఎలిజిబుల్ అయ్యాయి. అలాగే ఆ పెన్షన్‌ల వెరిఫికేషన్ చేయడానికి కూడా కారణం ఏంటి? ఇలా కొంత న్యూస్ అయితే ఆర్టికల్‌లో అయితే ఉంది. అలాగే కడప జిల్లాకి సంబంధించి కూడా పెన్షన్‌ల వెరిఫికేషన్ కోసం ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇద్దరు చెవిటి వాళ్ళున్నారు. వాళ్ళిద్దరికీ కూడా వికలాంగ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అంటే వికలాంగ పెన్షన్ అయితే వస్తుంది. అందులో ఒక వ్యక్తికేమో 6,000 పెన్షన్ వస్తుంది. ఒక వ్యక్తికేమో రూ. 15,000 పెన్షన్ వస్తుంది. ఇద్దరు కూడా ఒకే రకంగా ఉన్నారు. అంటే ఇద్దరు కూడా నడవగలరు. అలాగే వారికి వికలాంగత్వం అయితే ఉంది. సో, ఒకళ్ళకేమో 6,000 పెన్షన్ వస్తుంది. ఒకళ్ళకేమో రూ. 15,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు రూ. 6,000 పెన్షన్ తీసుకునే వ్యక్తి ఉద్దేశ్యం ఏంటంటే, ఇద్దరం కూడా ఒకే రకంగా ఉన్నాము. అయినా సరే నాకేమో 6,000 వస్తుంది. ఆ రెండో వ్యక్తికేమో రూ. 15,000 పెన్షన్ వస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మొదటి 6,000 తీసుకునే వ్యక్తి ప్రభుత్వానికి ఏమని కంప్లెయింట్ చేస్తారు? ఆ వ్యక్తికి రూ. 15,000 పెన్షన్ ఇస్తున్నారు కదా! నాకు కూడా రూ. 15,000 పెన్షన్ ఇవ్వండని అర్జీ అయితే పెట్టుకుంటారు. అంతే కదా! మరి ఇద్దరు కూడా ఒకే రకంగా వికలాంగులైనప్పుడు ఇస్తే ఇద్దరికీ 15,000 ఇవ్వాలి. లేదంటే ఇద్దరికీ 6,000 ఇవ్వాలి. కానీ ఒకే రకంగా వికలాంగులైనప్పుడు ఒక వ్యక్తికి 6,000 ఒక వ్యక్తికి 15,000 ఇచ్చినప్పుడు తక్కువ అమౌంట్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వానికి ఏమని అర్జీ పెట్టుకుంటారు? ఆ రూ. 15,000 ఆ వ్యక్తికి ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా అంత అమౌంట్ అయితే ఇచ్చి పెన్షన్ అయితే ఇవ్వండని అర్జీ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ అయితే రాష్ట్రం మొత్తం మీద అయితే ఉంది. అంటే అందరిని తప్పు పట్టలేం గానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు వికలాంగులే. కానీ ఈ రూ. 15,000 పెన్షన్ పొందడం కోసం తప్పుడు సర్టిఫికేట్‌లయితే సృష్టించి మంచం మించి లేవలేని స్థితిలో ఉన్నట్లుగా సర్టిఫికేట్‌లయితే పొందుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి? వారికి 6,000 పెన్షనే రావాల్సున్నా ఈ విధంగా మంచం మించి లేవలేని స్థితిలో పూర్తి వికలాంగులుగా సర్టిఫికేట్ పొందడం వల్ల వారికి రూ. 15,000 పెన్షన్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా గుర్తించిన ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ప్రజల నుంచి అధికారులకి ఈ విధంగా కంప్లెయింట్స్ అయితే వస్తున్నాయి. మాకు కూడా రూ. 15,000 పెన్షన్ అనేది మంజూరు చేయండి అని. అందుకోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఒక నియోజకవర్గం అని. అక్కడ ప్రయోగాత్మకంగా ఈ వెరిఫికేషన్ అయితే చేపట్టారు. అందులో భాగంగా ఆ నియోజకవర్గంలో మొత్తం 103 పెన్షన్‌లు రూ. 15,000 తీసుకునే పెన్షన్‌లుంటే, అందులో 45 పెన్షన్‌లు తప్పుడు సర్టిఫికేట్‌లతో పొందుతున్నామని తేలింది. సో, అక్కడ అధికారులు ఏం చేయనున్నారంటే, ఇప్పుడు ఆ 45 మంది పెన్షనర్‌లకి కూడా ఆ పెన్షన్ అమౌంట్ అనేది ఇప్పటి వరకు రూ. 15,000 ఇచ్చుకుంటూ వచ్చారు కదా! ఇకపై 6,000 అయితే ఇవ్వనున్నారు. అంటే నిజంగా వారు వికలాంగులే. కానీ తిరిగి అంటే తిరగగలరు. మంచానికే పరిమితమైన వారు కాదు. కాబట్టి వారికి రూ. 6,000 మాత్రమే వస్తాయి. అయినా సరే ఇంతవరకు తప్పుడు సర్టిఫికేట్‌లతో పెన్షన్ పొందడం వల్ల రూ. 15,000 అయితే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వారందరిని కూడా గుర్తించింది కాబట్టి ఆ నియోజకవర్గంలో వారికి ఇప్పుడు పెన్షన్ అమౌంట్ అనేది రూ. 15,000 కాకుండా 6,000 మాత్రమే ఇవ్వనున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ అయింది కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా ఈ విధంగా వెరిఫికేషన్‌లయితే చేపడతారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే నిజంగా అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే ఇప్పుడు వికలాంగ పెన్షన్ 6,000 తీసుకుంటూ వాళ్ళు మంచానికే పరిమితమైన వారు అయ్యుంటే గనక వారు రూ. 15,000కి ఎలిజిబుల్ కాబట్టి అలాంటి వారికి ఆ పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా త్వరలోనే మిగతా అన్ని చోట్ల కూడా వెరిఫికేషన్ అయితే చేపట్టనున్నారు. ఇక కడప జిల్లా పెన్షన్ల వెరిఫికేషన్‌కి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో కొంతమందికి అంటే డౌట్ వచ్చిన వారికి పెన్షన్ వెరిఫికేషన్ కోసం రమ్మని నోటీసులు అయితే అందివ్వడం జరిగింది. అలా నోటీసులు తీసుకున్న వారిలో కేవలం 40% మంది మాత్రమే ఆ వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంటే వాళ్ళందరూ వికలాంగులు కాబట్టి కొంతమంది రాలేరేమో గానీ మిగతా వాళ్ళు రావచ్చు. అయినా సరే వారిలో 60% మంది రాలేదు. 40% మంది మాత్రమే పెన్షన్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. అలా 40% మంది వచ్చిన వారిలో వెరిఫికేషన్ చేయగా అందులో 1000 మంది పెన్షన్‌లనేవి తప్పుడు సర్టిఫికేట్‌లతో పొందుతున్నామనైతే తేలింది. అంటే కొన్ని సర్టిఫికేట్‌ల మీద సంతకాలు లేకుండా సీల్ ఇచ్చినవి కూడా ఉన్నాయనైతే ఆ న్యూస్ ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే ఈ విధంగా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల కూడా వెరిఫికేషన్‌లయితే జరుగుతున్నాయి. ఇక ఈ జిల్లాకి సంబంధించిన వివరాలతో వెరిఫికేషన్ అయితే జరిగిందని చెప్పాను కదా! అలా వెరిఫికేషన్ జరగ్గా 1000 మంది ఇనెలిజిబుల్ అయ్యారు కదా! ఇప్పటి వరకు చేసిన ఆ వెరిఫికేషన్ డేటా మొత్తాన్ని కూడా అధికారులు ప్రభుత్వానికైతే నివేదిక అయితే పంపనున్నారు. అంటే పలానా ఇంతమందికి నోటీసులు ఇచ్చాం. అందులో ఇంతమంది మాత్రమే అటెండ్ అయ్యారు. అందులో ఇన్ని పెన్షన్‌లయితే తప్పుడు సర్టిఫికేట్‌లతో పొందుతున్నామని తెలిసింది. ఇలా ఆ నివేదిక అంతా ప్రభుత్వానికైతే అందజేస్తారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పెన్షన్‌లు ఏం చేయాలి? అంటే మళ్ళీ వారందరికీ కూడా కొత్తగా వెరిఫికేషన్ చేయాలంటే కొత్తగా సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పాలా? లేదంటే ఆ పెన్షన్‌లనేవి తొలగించాలా? ఇలాంటి నిర్ణయాలైతే ప్రభుత్వం అయితే తీసుకుంటుంది.